ఆ భగవంతుడు మనకు జన్మనిస్తే మరి డాక్టరు అనే వృత్తిలో వారి ప్రాణాలకు ఏం ఇబ్బందులు వచ్చినా అస్వస్థతకు గురైన అర్ధరాత్రి రాకుండా మరి సేవ చేస్తూ ప్రజలకు మరి వాళ్ళకు కష్టం వచ్చిన పిల్లలకు కానీ పెద్దలకు కానీ మరి చిన్న ప్రాబ్లం వచ్చిందనగానే వారి సొంత విషయాలు కూడా ఇట్లా పెట్టుకొని మరి ప్రజలకు సేవ చేస్తున్నటువంటి డాక్టర్ సంతోష్ గారిని అకారణంగా స్వార్థం కోసము మరి అధిక బిల్లులు ప్రభుత్వం నుంచి రాబట్టుకోవడానికి మరి ఇది దాడి చేసి కొట్టడం అనేది అమానుషం, మన దుశ్చర్య. మరి దాన్ని తీవ్రంగా ఆర్యవైశ్య సంఘం తరఫున ఖండిస్తున్నాము. మరి ఒక వైద్య వృత్తి అంటే ఎంతో ఉన్నత స్థితిలో మరి వాళ్ళకు ప్రజలకు సేవ చేస్తున్నారు. మరి ఇట్లా దాడులు జరిగినట్లయితే వారు డాక్టర్స్ కూడా భయపడి రేపు సేవ చేయడానికి ముందుకు రారు. మరి ఎవరైతే దాడి చేసిన వ్యక్తులు ఉన్నారో అలాగే వాళ్ళకి సపోర్ట్ చేసే వ్యక్తులు ఉన్నారో వాళ్ళని తీవ్రంగా శిక్షించి మరి ఇంకోసారి ఇట్లాంటి చర్యలు జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని మరి పోలీస్ శాఖ వారిని అలాగే నిన్నటి నుంచి జరుగుతున్న ఈ కార్యక్రమానికి మద్దతు ఇస్తున్న యావత్ హిందూ ప్రజలకు, వైశ్య బంధువులకు, నిర్మల్ పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరి వీరికి మేమందరం కూడా చేదోడు వాదోడుగా ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉంటామని, మరి ఒక అన్యాయం జరిగినప్పుడు ప్రతిఘటించకుంటే మరి దానికి అర్థం ఉండదు. ఎవరికి కష్టం వచ్చినా మనం అందరం కూడా కలిసికట్టుగా ఎదుర్కొనే సమయం వచ్చింది. అందరూ కూడా సంయమనం పాటించి మనకు ఏది ఒక రూల్ ప్రకారమే మనము నిరసన తెలుపుతున్నాము. ఎందుకంటే ఇదే స్థితిలో మన ప్లేస్లో వాళ్ళు ఉంటే మొత్తం ఇవాళ నిర్మల్ అంతా అగ్గిపెట్టేస్తుండే. మనం అట్లా కాకుండా మనం శాంతియుతంగా పోలీసులకు ఫిర్యాదు చేసి శాంతియుతంగా మనం ఇలా బంద్ కాలిచ్చి మరి ఒక సిస్టమేటిక్గా పోతున్నాము. మరి ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకొని అందరూ కూడా మద్దతు తెలిపి వారికి ధైర్యాన్ని ఇవ్వాలని, మున్ముందు వారి సేవలు మనము అందరం తీసుకోవాలని మరి పోలీస్ శాఖ వారిని వారికి సపోర్ట్ చేసిన వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని మరి ఒక కోరుతూ మరి వీరికి మద్దతుగా మేమందరం కూడా ఆరంభంలో వచ్చి రావడం జరిగింది. మరి ఎల్లవేళలా ఒక క్షణంలో మేము మీ ముందు ఉంటామని చెప్తున్నాము. జై వాసవి, జై జై వాసవి. ఈరోజు ఏదైతే మరి నిర్మల్ పట్టణంలో డాక్టర్ సంతోష్ కుమార్ గుప్తా మీద అమానుషమైనటువంటి దాడి జరిగిందో దాన్ని ఆర్యవైశ్య మహాసభ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం, వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే వైద్య నారాయణ హరియాణ జన్మనిచ్చిన వాడు భగవంతుడైతే మరో జన్మనిచ్చేవాడు డాక్టర్. అంటే నిస్వార్థంగా సేవ చేసే వాళ్ళు డాక్టర్ వృత్తిలో ఉండి మరి ఈరోజు ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదిగినటువంటి డాక్టర్ సంతోష్ కుమార్ మీద మరి పర్సనల్గా బిల్లులు అధికంగా వెయ్యాలా, ఎందుకు వేస్తలేవని ఏదైతే దాడి జరిగిందో ఇది చాలా తీవ్రంగా పరిగణించవలసినటువంటి విషయం. ఎందుకంటే ఈరోజు మరి మేము ఇక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్ సంతోష్ గారిని గురించి ఎంక్వైరీ చేస్తే అరే అతను చాలా ఉత్తమమైనటువంటి డాక్టర్, ఏ పని ఉన్నా ఇచ్చబెట్టి మరి పేషెంట్లనే ప్రముఖంగా భావించి మరి ఎటువంటి సమయంలో వచ్చిన వాళ్ళకు చూస్తూ ఒక మంచి పొజిషన్లో ఇలా డాక్టర్ సంతోష్ గారు ఉన్నారంటే ఆర్యవైశ్యులకు ఇది ఎంతో గర్వకారణం. మరి అటువంటి డాక్టర్ మీద మరి వాళ్ళు ఒక వర్గం వారు దాడి చేయడం ఇది కావాలని చేసిందని మేము అనుకుంటున్నాం. ఒక్కటి ఈ సందర్భంగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఆర్యవైశ్యులు అంటే ఈ సమాజంలో ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నవారు, సేవాభావులు అందరికంటే సమాజంలో అందరికంటే ముందట ఉంటారు. ఒక 10 రూపాయలు సంపాదిస్తే మరి సమాజం కొరకు 5 రూపాయలు ఖర్చు పెట్టేటువంటి ఒక మహోన్నతమైన గుణం ఎవరికి ఉన్నదంటే ఈరోజు ఆర్యవైశ్యులకే ఉందని ఈ సందర్భంగా చెప్పక తప్పదు. పల్లెటూరులో కానీ ఎక్కడైనా గతంలో మరి అక్కడ ఏ కార్యక్రమైనా మంచైనా చెడైనా ఫస్ట్ వెళ్ళేది ఆర్యవైశ్యుల దగ్గరికి. రాత్రి తాగి పొద్దుగల తిట్టి కూడా మరి అసలు అయ్యా తప్పు అయిపోయింది, నేను రాత్రి ఏదో అయినా మీరు లేదు మేము బతకలేము, మీరు చేసే సహాయం మాకు ఎంతో ఉత్తమమైనది. బ్యాంకుల దగ్గరకు ఉంటే లైన్లు కట్టాలా, కానీ వైశ్యుల దగ్గరకు వస్తే 12 గంటలు రాత్రి పోయినా డబ్బులు ఇచ్చి కష్ట సుఖాలు ఆదుకునే వాళ్ళే వైశ్యులు. కాబట్టి మనం ఇంత సేవాభావం కలిగినటువంటి వైశ్యుల మీద మరి ఈరోజు దాడి జరిగిందాం చాలా శోషనీయమైనటువంటిది. ఇక ముందు మరి ప్రభుత్వాన్ని కానీ పోలీస్ శాఖ వారిని ఒకటే కోరుతున్నా, ఇటువంటి వారి మీద వైద్యులు
ఏదైతే వృత్తి చేస్తూ ఉన్నారో మరొక మా వైశ్యుడైన కాకుండా వైద్య వృత్తిలో అందరికీ కూడా సహాయ సహకారాలు అందించేటువంటి వైద్యుల మీద ఇటువంటి దాడి అనేది జరగకూడదు. సమాజంలో ఇది చాలా చెడు సాంప్రదాయం కాబట్టి మరి ఏదైతే దాడి జరిగిన వారిని వెంటనే అరెస్ట్ చేసి వారిని చట్టపరంగా శిక్షించాలి, వారికి పూర్తి బాధ్యత వహించాలి, పూర్తి రక్షణ కల్పించవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి ఈ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ రాబోయే కాలంలో ఎక్కడైనా వైశ్యులకు ఏదైనా సంఘటన జరిగితే అందరూ కూడా స్పందించి మాకు మనోధైర్యం చెప్పవలసిందిగా ఆర్య వైశ్యులని సందర్భంగా వేడుకుంటున్నాం. జై వాసవి మాత, జై జై వాసవి.